హాయ్ గాయ్స్, ఈ రోజు మనం మాస్టర్ పీస్ ను చూద్దాం. బహుశా ఈ డైరెక్టర్ ను వాళ్ళ అమ్మ ట్విస్టుల సినిమా చూస్తూ కన్నదో ఏమో. కాకపోతే ఇన్ని ట్విస్టులు ఎలా ఇవ్వగలరా బాబు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మన లోకం వదిలి సినిమాలోకి వెళ్ళిపోతాం. గూస్ బంప్స్, సీటెడ్ అంటారే, అవన్నీ ఈ సినిమా ముందు దిగదుడుపే. ఇంకా ఎక్కువ చెప్పి సినిమాకు బిల్డప్ ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే సినిమాలో అంత దమ్ముంది. ఈ సినిమా పేరు ద ఇన్విజిబుల్ గెస్ట్. ఇది 2016లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఓటమే తెలియని ఒక డిఫెన్స్ లాయర్ ను చూపించారు. ఆమె పేరు వర్జీనియా గుడ్ మ్యాన్. ఈమె ఒక బిజినెస్ మ్యాన్ కేసును వాదిస్తోంది. ఆ బిజినెస్ మ్యాన్ పేరు అడ్రియన్ డోరియా. ఇతడే ఈ సినిమా హీరో. హీరో యొక్క అపార్ట్మెంట్ తలుపును కొట్టింది, అతడు తలుపు తెరిచాడు. లోపలికి వచ్చిన లాయర్ ఏమంటోందంటే, ప్రాసిక్యూషన్ తరపున ఒక కొత్త సాక్షి దొరికాడు. కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కేవలం 3 గంటలే సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో బలమైన వాదనను సిద్ధం చేయాలంటే జరిగిందంతా దాచకుండా చెప్పాలని ఒత్తిడి చేసింది. మీరు నిజం చెప్తేనే మీకు శిక్ష పడకుండా కాపాడగలను అంది. అతడు కూడా సరే అని నిజాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరో తను అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయితో ఒక హోటల్లోని రూమ్ లో ఉన్నాడు. ఆ గర్ల్ ఫ్రెండే ఈ సినిమా హీరోయిన్. ఆమె పేరు లారా విడాల్. హీరో వచ్చేటప్పుడే తనతో పాటు ₹1,00,000 సూట్ కేసును కూడా తెచ్చాడు. అప్పుడు వీరికే తెలియకుండా ఒకడు రూమ్ లోకి వచ్చి హీరో తలపై బలంగా కొట్టాడు. హీరో మైకంలో పడ్డాడు. ఆ తర్వాత అతని పక్కనే ఉన్న ప్రేయస్ ని చంపాడు. సూట్ కేసులో ఉన్న డబ్బును డెడ్ బాడీపై పడేసి వెళ్లిపోయాడు. ఏదో అనుమానం వచ్చి హోటల్ వాళ్ళు పోలీసులకు కాల్ చేశారు. అప్పుడు పోలీసులు వచ్చి తలుపులు కొడుతుంటే మెలకువలోకి వచ్చిన హీరో తలుపులు తీయట్లేదు. ఇదే టైంలో హోటల్లో ఉండే ఒక లేడీ స్పేర్ కీ తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చింది. దాంతో తలుపులను ఓపెన్ చేశారు. లోపల ఉన్న హీరోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యాక్చువల్ గా ఇదే జరిగింది అని లాయర్ కు హీరో చెప్పాడు. మా రూమ్ లోకి 3వ వ్యక్తి ఎవరో వచ్చారు. అతడే నా ప్రేయస్ ని చంపాడు. వాడిక్కడ నుంచి పారిపోయాడు సార్ అని పోలీసులకు చెప్పాడు. కానీ పోలీసులు అతని మాటలు నమ్మలేదు. పోలీసులు నమ్మకపోవడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఆ రూము లోపల నుంచి లాక్ చేయబడి ఉంది. తలుపులే కాదు, కిటికీలు కూడా అన్ని లాక్ చేయబడి ఉన్నాయి. ఎందుకు లాక్ చేశారంటే అప్పుడు శీతాకాలం, మస్తుగా చలి పెడుతుంది, మంచు కూడా కురుస్తుంది. అందువల్ల ఎవరు కూడా అక్కడ కిటికీలు ఓపెన్ చేయరు. వేసవి కాలంలో మాత్రమే కిటికీలు తెరుస్తారు. కిటికీలకు ఒక లాక్ ఉంటుంది. ఆ లాకును తిప్పడానికి ఒక పిడి ఉంటుంది. ఆ పిడిని ఎండాకాలంలో మాత్రమే ఆ కిటికీ తలుపులకు ఉంచుతారు. శీతాకాలంలో మాత్రం దాన్ని లాక్ చేసి ఆ పిడిని హోటల్ వాళ్ళు తీసేస్తారు. ఆ పిడి లేందే దాన్ని ఎవరు ఓపెన్ చేయలేరు. దీన్ని బట్టి పోలీసులు ఏమన్నారంటే, నువ్వు చెప్పేదంతా అబద్ధం. ఇదే పాయింట్ ను ప్రాసిక్యూషన్ కూడా వాదించాడు. ఒకవేళ హంతకుడు లోపలే ఉండి ఉంటే పోలీసులు వచ్చినప్పుడు అతడు కూడా లోపలే ఉండాలి. పోలీసుల కళ్ళ ముందు నుంచే తప్పించుకుని ఉండాలి. కానీ అలాంటి ఒకడు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. అందువల్ల నువ్వు చెప్పేదంతా కూడా అబద్ధం. పోలీసులు నమ్మడం కాదు, నేను కూడా నమ్మను అని ఈ డిఫెన్స్ లాయర్ అంటోంది. నువ్వు నిజాలు చెప్పలేదనుకో, కాపాడలేను. అందువల్ల యాక్చువల్ గా ఏం జరిగిందో చెప్పు అని అడిగింది. అప్పుడే అతడు కొంచెం కొంచెంగా నిజాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు చెప్తున్నాడు. ఈ హోటల్ కు రావడానికి ముందు ఏం జరిగిందనేది చూపించారు. ఆఫీస్ మీటింగ్ కోసం వెళ్తున్నా అని హీరో తన భార్యకు అబద్ధం చెప్పాడు. కానీ తన ప్రియురాలిని చాలా దూరంగా ఉండే హోటల్ కు తీసుకువెళ్లి ఉల్లాసంగా గడిపాడు. ఆ తర్వాత ఇంటికి బయలుదేరాడు. ఆ హోటల్ నుంచి హీరో హీరోయిన్ కారులో తిరుగు పయనం అయ్యారు. అప్పుడు బిజినెస్ మ్యాన్ కు సడన్ గా జ్ఞానోదయం అయింది. ప్రియురాలతో ఏమంటున్నాడంటే, ఇక మనం చేసిన ఈ తప్పులు చాలు, ఇకపై ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఇక కొనసాగించొద్దు. నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, ఇకపై మనల్ని పెళ్లి చేసుకున్న వారితో నిజాయితీగా ఉందామని అన్నాడు. వీళ్ళు కారులో సరదాగా వెళ్తుంటే అప్పుడు ఒక జింక వీరి కారును క్రాచ్ చేసింది. దాన్ని ఢీ కొట్టకూడదని చెప్పి హీరో సడన్ గా కారును ఆపాడు. అదే టైంలో ఒక కారు వచ్చింది. ఆ కారును హీరో ఢీ కొట్టాడు. ఆ కారుకు పెద్ద యాక్సిడెంటే జరిగింది. ఆ కారు నేరుగా వెళ్లి కొండకు ఢీ కొట్టింది. అందులో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. వీరిద్దరికి ఏమీ కాలేదు. కానీ అతడు చనిపోవడం చూసి ఇద్దరు భయపడ్డారు. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరని చూస్తే 23 ఏళ్ల కుర్రాడు. అతడు బ్యాంకు ఎంప్లాయ్ అని ఐడి కార్డు ద్వారా తెలిసింది. ఈ యాక్సిడెంట్ లో అతడు చనిపోవడంతో బిజినెస్ మ్యాన్ చాలా కంగారు పడుతున్నాడు. భయంతో వణికిపోయాడు. అయ్యో ఇప్పుడు ఏం చేసేది అని బాగా ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆ ప్రియురాలు క్రిమినల్ గా ఆలోచిస్తోంది. ఆ కారు దగ్గరికి వెళ్ళింది. ఆ కారులో డ్రైవర్ సీట్ లో ఆ యువకుడు కూర్చుని ఉన్నాడు. అతన్ని పక్క సీటుకి జరిపింది. ఇదిగో చూడు, ఈ కారును నేను నడుపుకుంటూ వెళ్లి ఎవరు చూడని చోట్లో
నిలిపేస్తాను, కానీ నువ్వు నీ కారును నడుపుకుంటూ వెళ్ళు అంటోంది. యాక్సిడెంట్ జరిగిన ఆనవాళ్ళని తీసేయాలి, ఇక్కడ ఎవరైనా చూస్తే అసలు యాక్సిడెంటే జరగలేదన్నట్లు ఉండాలి అని అంటోంది. ఇదే టైంలో కారులో ఒక అతడు వచ్చాడు. అప్పుడు ఆమె ఇంకా క్రిమినల్ గా ఆలోచిస్తోంది. అప్పుడు చేతిలో ఒక పెన్ను పేపర్ తీసుకుంది. హీరో పక్కగా వెళ్లి ఏదో రాస్తున్నట్లు నటిస్తోంది. యాక్సిడెంట్ అయిన బండి ఈమె దానిలాగానే ఇతనికి ఆమెకు సంబంధమే లేనట్లు మాట్లాడుతోంది. ఇదిగో చూడండి, మీరు నా కారును డ్యామేజ్ చేశారు, దీన్ని బాగు చేయించాలంటే ఖర్చులన్నీ మీరే భరించాలి, ఇన్సూరెన్స్ పోగా మిగిలిన డబ్బులన్నీ మీరే ఇవ్వాలి అన్నట్లు మాట్లాడుతోంది. అదే టైంలో కారు వచ్చింది కదా, ఆ కారు నడుపుతున్న వ్యక్తి వీళ్ళని క్రాస్ అవుతూ వెళ్తున్నాడు. కాసేపు ఆపాడు. ఏంటమ్మా సమస్య అని అడిగితే, సమస్య ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ జరిగింది, మాకు ఎలాంటి ప్రమాదం లేదు, అంతా బాగానే ఉన్నాం, కాకపోతే చిన్న ఇన్సూరెన్స్ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటున్నామని హీరోయిన్ అంది. అతనితో మాట్లాడుతున్న క్రమంలోనే యాక్సిడెంట్ అయిన బండి ఉంది, అందులోంచి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వచ్చింది. అప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్ లైట్ గా బెదిరిపోయింది. కానీ ఆ తర్వాత కూల్ గా ఆలోచించి, ఏమి లేదు సార్, నా ఫోన్ ను కారులోనే వదిలేశాను అని చెప్పి అక్కడికి వెళ్లి ఫోన్ ను తీసింది. కాల్ రిసీవ్ చేసుకుని ఏదో మాట్లాడుతున్నట్లు నటించింది. అప్పుడు ఆ మూడో వ్యక్తి, సరే సరే ఇక్కడ పెద్ద సమస్య ఏం లేదులే అన్నట్లు అతడు అనుకున్నాడు. అతడు వీళ్ళను క్రాస్ చేసి వెళ్తున్నాడు. వెళ్లేటప్పుడే ఆ కార్ నుంచి రక్తం కారుతోంది. అతడు చూశాడా లేదా అనేది సస్పెన్స్. ఇక అప్పటి నుంచేని ఏం చేయాలనేది హీరోయిన్ యొక్క ప్లాన్ తోనే అంతా జరుగుతోంది. కార్ ను కొంత దూరం తీసుకెళ్లారు. అక్కడ ఒక ఏరు ఉంది. ఆ ఏరులోకి హీరో ఈ కారును తోసేశాడు. హీరో ఈ కారును తోసేస్తుంటే అతనితో పాటు ఉన్నది ఎవరు? హీరోయిన్ మాత్రమే. అప్పుడు హీరోయిన్ బిజినెస్ మ్యాన్ యొక్క కార్ లో కూర్చుంది. ఆ కార్ ను ఇప్పుడు స్టార్ట్ చేస్తే స్టార్ట్ కావట్లేదు. టో చేయడానికి ఒక బండి కావాలి. అందువల్ల టో చేయడం కోసం కాల్ చేసి వెయిట్ చేస్తుంది. అదే టైంలో అక్కడికి ఇంకో బండి వచ్చింది. ఆ కారును నడుపుకుంటూ వచ్చింది ఎవరంటే ఆటోమొబైల్ ఇంజనీర్. అతడు హీరోయిన్ ను చూసి ఏమంటున్నాడంటే, ఏమ్మా కారు రిపేర్ అయిందా, దీన్ని బాగు చేయడం నాకు తెలుసు, ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వమ్మా, దీన్ని బాగు చేసి ఇస్తా అన్నాడు. అతడు రిపేర్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ చాలా సమయం పడుతోంది, రాత్రి అవుతోంది. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఏమ్మా నా బండికి నీ బండిని కట్టి మా ఇంటికి తీసుకెళ్దాం, మా ఇంట్లో గ్యారేజ్ ఉంది, అక్కడ చాలా సామాగ్రి ఉంటుంది, నా గ్యారేజ్ కి తీసుకెళ్లిన తర్వాత 2 గంటల్లో నీ కార్ను రెడీ చేసి ఇస్తా అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఈ చోటు నుంచి వెళ్లిపోతే చాలరా నాయన అనుకుంది. అందువల్ల ఆ పెద్ద ఆయనతో కలిసి అతని ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఆ పెద్ద ఆయనకు భార్య ఉంది. ఆమెతో హీరోయిన్ ను ఇంట్లోపలికి పంపించాడు. లోపలికి తీసుకెళ్లాక ఆ లేడీ హీరోయిన్ ను బాగా చూసుకుంటోంది. ఆమెకు కాఫీ పెట్టి ఇచ్చి సరదాగా మాట్లాడుతోంది. ఇంకోవైపు ఆ పెద్ద ఆయన గ్యారేజీలో కార్ ను రిపేర్ చేస్తున్నాడు. ఇప్పుడే ఒక ట్విస్ట్ ఎదురైంది. హీరోయిన్ అనుకోకుండా ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోను చూసింది. అందులో ఉన్న ఒక వ్యక్తి ఈమెకు తెలిసిన వ్యక్తి. ఎవర్రా అని చూస్తే ఇంతకు ముందు యాక్సిడెంట్ చేసి చంపారే ఆ కుర్రాడి ఫోటో ఈ ఇంట్లో చూడగానే హీరోయిన్ షాక్ అయింది. కాసేపు అయ్యాక ఆ పెద్ద ఆయన లోపలికి వచ్చాడు. హీరోయిన్ తో ఏమంటున్నాడంటే, మా కొడుకు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, వాడు ఈ పాటికే డ్యూటీ ముగించుకుని ఇంటికి రావాలమ్మా, కానీ ఇంకా రాలేదు, చాలా లేట్ అయిపోయింది, నా కొడుక్కి ఒకసారి కాల్ చేస్తా అని తన ఫోన్ తీసుకుని కాల్ చేస్తున్నాడు. అప్పుడు ఫోన్ చేసి చూస్తే ఆ రింగ్ శబ్దం ఇంట్లో వినిపిస్తోంది. ఏంట్రా నా కొడుకు యొక్క ఫోను ఇంట్లోనే వినిపిస్తోంది అని వాళ్ళ ఇల్లంతా వెతుకుతున్నారు. యాక్చువల్ గా ఆ ఫోన్ ఎక్కడుందంటే హీరోయిన్ యొక్క జాకెట్ లో ఉంది. ఆ జాకెట్ ను ఇంట్లో ఒక చోట తగిలించింది. అయ్యయ్యో ఏం చేయాలరా అని అనుకుంది. మళ్ళీ క్రిమినల్ గా ఆలోచించింది. వాళ్ళు ఆ ఫోన్ ను గమనించడానికి ముందే కోటులోంచి ఫోన్ తీసి సోఫా కింద పెట్టింది. ఏమ్మా ఇక్కడిక్కడే ఫోన్ శబ్దం వినిపిస్తోంది, నువ్వేమైనా చూసావా అని వాళ్ళు అడుగుతుంటే, లేదే నేను చూడలేదే అంది. మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే ఆ శబ్దం సోఫా కింద వినిపించింది. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఫోన్ ను తీసుకున్నారు. ఒకవేళ కొడుకు ఫోన్ ను మర్చిపోయే డ్యూటీకి వెళ్ళాడా అని అనుకున్నారు. మరుసటి రోజు కూడా కొడుకు కనిపించకపోవడంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ విషయం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. అదే సమయంలో హీరోయిన్ యొక్క కారు రెడీ అయిపోయింది. అందువల్ల థ్యాంక్ యూ అని చెప్పి కారు తీసుకుని వెళ్లిపోయింది. ఇక యాక్సిడెంట్ అయిన వీళ్ళ కారు ఉంది కదా, దాన్ని మరుక్షణమే తీసుకెళ్లి పాతినిప సామాన్ల వాళ్ళకి ఇచ్చేశారు. ఆ తర్వాత ఈ బిజినెస్ మ్యాన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కారు కనిపించట్లేదని కేసు పెట్టాడు. ఇక ఆ తర్వాత ఏమీ జరగనట్లు ఈ ఇద్దరు హాయిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంకోవైపు చనిపోయిన ఆ బ్యాంక్ ఎంప్లాయ్ కనిపించట్లేదని న్యూస్ లో వస్తోంది. అతని కోసం వెతుకుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదంతా న్యూస్ లో చూసి హీరో హీరోయిన్ ఇద్దరు భయపడుతున్నారు. ఆ చనిపోయిన కుర్రాని యొక్క తండ్రి హీరోయిన్ కు కార్ బాగు చేసి ఇచ్చాడు కదా, అతడు పోలీసులకు ఏం చెప్పాడంటే, యాక్చువల్ గా ఆ రూట్ లో వెళ్లే ఒక అమ్మాయి యొక్క కారు బ్రేక్ డౌన్ అయింది, ఆ కార్ ను నేనే బాగు
చేసి ఇచ్చా అని పోలీసులకు చెప్పాడు. అందువల్ల పోలీసులు అతన్ని అడిగి ఆ కార్ నెంబర్ తీసుకున్నారు. పోలీసులు ఆ కార్ నెంబర్ ద్వారా ఓనర్ ఎవరనేది గుర్తుపట్టారు. అది ఎవర్రా అంటే బిజినెస్ మ్యాన్ అయిన హీరో అని తెలుసుకున్నారు. అతన్ని పోలీస్ స్టేషన్ కు రప్పించి విచారించారు. సస్పెక్ట్ లిస్ట్ లో ఇతని పేరు కూడా చేర్చారు. కానీ హీరో పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత ఆ సంఘటన జరగడానికి ముందు రోజే తన కారు పోయిందని కంప్లైంట్ చేశాడు. ఆ కాపీ తీసి పోలీసులకు చూపించాడు. అంతేకాదు ఆ సంఘటన జరిగిన రోజు అతడు ఈ దేశంలోనే లేడని వేరే దేశానికి మీటింగ్ కోసం వెళ్ళినట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టించాడు. అవన్నీ పోలీసులకు చూపించాడు. ఈ బిజినెస్ మ్యాన్ కు పర్సనల్ లాయర్ ఇంకొక ఆయన ఉంటాడు. అందువల్ల ఆ లాయర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో మాట్లాడుతున్నాడు. సార్, ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన పేరును ఈ కేసులోంచి తీసేయండి. ఇందులో ఇతని పేరు ఉండడం వల్ల బిజినెస్ కు చాలా దెబ్బ, దయచేసి తీయించండి అని చెప్పి వాళ్ళను బతిమిలాడి బామాలి పేరును తొలగించేలా చేశాడు. యాక్చువల్ గా ఇదే జరిగిందమ్మా అని హీరో ఈ వివరాలన్నీ చెప్పాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు హీరోయిన్ చూశారు కదా, అందువల్ల స్కెచ్ చేసి పోలీసులకు ఇచ్చారు. ఆ డ్రాయింగ్ పోలీసుల దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి హీరోకు చూపించి ఈ అమ్మాయి ఎవరు మీకు తెలుసా అని అడిగారు. లేదు, నాకు తెలియదు, నేనెప్పుడు ఆమెను చూడలేదని చెప్పాడు. యాక్చువల్ గా హీరోయిన్ ఇతని ఆఫీసులోనే పనిచేస్తోంది. నాకు ఈమె తెలియదు అని చెప్పి ఎస్కేప్ అయ్యాడు. ఈ నిజాలన్నీ దాచడం కోసం తన పర్సనల్ లాయర్ చాలా డబ్బును వెచ్చించాడని చెప్తున్నాడు. అప్పుడు ఈ లేడీ లాయర్, ఏంటి మీరు ఇంకా ఏదో దాస్తున్నట్లు అనిపిస్తోంది, ఇంతకీ ఈ సంఘటన తర్వాత ఆ లేడీ మీరు ఎప్పుడూ కలుసుకోలేదా అని అడిగింది. లేదు అని అబద్ధం చెప్పాడు. అప్పుడామె, లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, ఈ దేశంలో చాలా చోట్ల చాలా సీసీటీవీ కెమెరాలున్నాయి, ఏదో ఒక చోట మీరిద్దరు రికార్డ్ అయ్యే ఉంటారు, అందువల్ల బాగా ఆలోచించి చెప్పండి. ఆ తర్వాత మీరు ఆ అమ్మాయిని కాంటాక్ట్ కాలేదా అని అడిగింది. అప్పుడు అతడు, ఒకసారి ఆమెకు నేనే కాల్ చేశా అన్నాడు. నేను మీడియాలో వార్త చూశాను, అందులో ఏం చెప్తున్నారంటే ఆ కుర్రవాడు చనిపోలేదని, పనిచేస్తున్న బ్యాంకులో డబ్బు కొట్టేసి కనిపించకుండా తిరుగుతున్నాడని న్యూస్ వస్తోంది. అది చూసి షాక్ అయ్యాను. వెంటనే హీరోయిన్ కు కాల్ చేసి మాట్లాడడానికి ఒక రెస్టారెంట్ కు రమ్మన్నాను. ఆమె కూడా వచ్చింది. ఆమెతో నేను ఏమన్నానంటే ఆ కుర్రాడు మన వల్లే చనిపోయాడు, అదే పెద్ద తప్పు, కానీ అంతకు మించి చనిపోయిన కుర్రాడిపై దొంగ అనే ముద్ర వేశావే, అది ఇంకా క్షమించరాని తప్పు అని హీరోయిన్ తో అన్నాను. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నేనే ఆ కుర్రాడి వాలెట్ ను కొట్టేశాను, అందులోనే అతని బ్యాంకు యొక్క వివరాలు ఉన్నాయి. చనిపోయిన కుర్రాడు పనిచేసే బ్యాంకులోనే హీరోయిన్ యొక్క భర్త కూడా బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతడి సిస్టమ్ నుంచి ఆ బ్యాంకు లావాదేవీలు జరపడానికి అలవ్ ఉంటుంది. అందువల్ల తన భర్త సిస్టమ్ లో చనిపోయిన ఆ కుర్రాడి ఎంప్లాయ్ ఐడి పాస్వర్డ్ టైప్ చేసి డబ్బును విత్డ్రా చేశానని, ఆ నేరం చనిపోయిన కుర్రాడిపై పడేలా చేశానని చెప్పింది. అందుకే అతడు నేరం చేసి దాక్కున్నాడని మీడియాలో న్యూస్ వస్తోంది. ఇంతటితో ఆగను, ఇంకా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడితే నిన్ను ఈ కేసులో ఇరికించి నా పార్ట్నర్ నేను వెళ్ళిపోతా అని బెదిరించింది. నాకప్పుడు చాలా కోపం వచ్చింది, కానీ ఏమీ చేయలేకపోయానని లాయర్ దగ్గర హీరో ఏడుస్తున్నాడు. ఆ తర్వాత చనిపోయిన కుర్రాడి తండ్రి నా దగ్గరకు వచ్చాడు. ఈ బిజినెస్ మ్యాన్ ను అతడు ఎలా కనిపెట్టాడంటే, మొదట ఈ పెద్ద ఆయన హీరోయిన్ కార్ నంబర్ ను పోలీసులకు చెప్పినప్పుడు ఓనర్ ను గుర్తించి పోలీసులు విచారించారు. అప్పుడు స్టేషన్ లోనే ఉన్న ఈ దంపతులు హీరోను విచారిస్తుంటే చూశారు. విచారణ తర్వాత హీరో బయటకు వచ్చి సిగరెట్ తాగుతుంటే ఈ పెద్ద ఆయన పక్కగా వెళ్లి లైటర్ ఉందా అని అడిగాడు. హీరో లైటర్ ఇవ్వగానే సిగరెట్ అంటించుకుని దాన్ని అతని చేతికి ఇవ్వకుండా పక్కనే ఉన్న నీటిలో పడేశాడు. ఆ లైటర్ నీటిలో మునిగిపోతుంటే నీటిలో కారు మునిగిపోతున్న విషయం హీరోకు గుర్తుకు వచ్చింది. అప్పుడు అతనికి ముచ్చెమటలు పట్టాయి. అతడు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఆ తండ్రి హీరోను అనుమానిస్తూ, ఆమెకు నీకు సంబంధం ఏంటి, నా కొడుక్కి ఏం జరిగింది, నిజం చెప్పు, నా కొడుకును చంపి ఎక్కడ పాతి పెట్టావు, వాడి శవమైనా దొరికితే చాలు, నిజం చెప్పు అని బతిమిలాడాడు. కానీ హీరో మాత్రం నాకేమీ తెలియదని చెప్పాడు. అప్పటి నుంచి హీరోను ఆ తండ్రి ఫాలో అవుతూ నా కొడుకు శవమైనా అప్పగించు అని బతిమిలాడుకుంటున్నాడు. ఆ పెద్ద ఆయన ఒక విషయం గుర్తు చేసుకున్నాడు. హీరోయిన్ కు కారు రెడీ చేసి ఇచ్చిన తర్వాత ఆమె ఇంటి నుంచి వెళ్లేటప్పుడు కారులో కూర్చున్న తర్వాత కారు సీటును తనకు అనుకూలంగా అడ్జస్ట్ చేసుకుంది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగే సమయంలో కారును నడిపి ఉంటే ఇప్పుడు ఆమె కారు సీట్ ను అడ్జస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. దాన్ని బట్టి చూస్తే ఆ కారులోని డ్రైవర్ సీట్ లో ఆమె మొదటిసారిగా కూర్చుంటోంది. అందువల్లే కారును నడపడానికి అనువుగా సీటును అడ్జస్ట్ చేసుకుందని అతడు అర్థం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఆ కారును వేరే వాళ్ళు నడిపారు. కారుకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె కారును నడపలేదని అర్థం చేసుకున్న పెద్ద ఆయన, ఆ కారు నీది, నిన్ను పిలిచి పోలీసులు కూడా విచారించారు, దీనంతటిని బట్టి చూస్తే నువ్వే నా కొడుకు కారుకు యాక్సిడెంట్ చేసి చంపావు, డెడ్ బాడీని ఎక్కడ దాచేశావు, ఈ కేసు పెద్దది కాకుండా వాడిపై
దొంగ అనే ముద్ర కూడా వేశావు. నా కొడుకును చంపడమే కాకుండా మా కుటుంబానికి కలంకం కూడా తెచ్చావు. నిజంగా ఏం జరిగింది? నా కొడుకును యాక్సిడెంట్ చేసి చంపాక కారును డెడ్ బాడీని ఎక్కడ దాచిపెట్టావు? ఆ వివరాలు చెప్పు అని పెద్ద ఆయన హీరో వెంట పడేవాడు. హీరో యొక్క ప్రతి మూమెంట్ ను గమనించేవాడు. అతనికే తెలియకుండా ఫోటోలు తీస్తున్నాడు. చనిపోయిన కుర్రాడిపై ఆరోపణలు రావడంతో ఆ కేసును పోలీసులు పెద్దగా పట్టించుకోవట్లేదు. అది హత్య కాదు, చోరీ చేసి పారిపోయాడని పోలీసులు కేసును మార్చారు. ఇదంతా చూసి చనిపోయిన కుర్రాడి పేరెంట్స్ చాలా బాధపడ్డారు. అతని తల్లికి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మొదట నిజం చెప్పు అని హీరోను ఆ తండ్రి కాళ్ళ వేళ్లపడి బతిమిలాడేవాడు. ఆ తర్వాత చొక్కా పట్టుకుని బెదిరించి కూడా చూశాడు. ఈ సీన్లు చూస్తుంటే నాకు దృశ్యం సినిమానే గుర్తొచ్చింది. ఆ సినిమాలో కొడుకు శవమైన యువరా అని తల్లి పడే వేదనను ఇక్కడ తండ్రి అనుభవించాడు. 2 వారాల తర్వాత బిజినెస్ మ్యాన్ కు ఒక పార్సల్ వచ్చింది. అందులో 2 విషయాలు ఉన్నాయి. హీరో కారును ఒక లేక్ లో తోసేశాడు కదా, ఆ లేక్ యొక్క ఫోటో ఉంది. దాంతో పాటు ఒక ఆడియో ఉంది. ఆ ఆడియోలో ఏముందంటే, నువ్వు ఆ కుర్రాడిని లేక్ లో తోసేసి చంపావు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇదంతా నేను బయటకు చెప్పకూడదంటే నాకు €1,00,000 కావాలి. ఆ డబ్బును నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కలిసి వచ్చి నాకు ఇవ్వాలి. ఆ సిటీకి చాలా దూరంగా ఉన్న హోటల్ పేరు చెప్పి అక్కడికి వచ్చి ఇవ్వాలని ఆడియోలో ఉంది. అందువల్లే హీరో హీరోయిన్ ఆ డబ్బుని ఇవ్వడానికి ఆ హోటల్ కు వెళ్లారు. ఇక వీళ్ళిద్దరూ కారులో వెళ్లి ఒక చోట ఆగారు. ఇంతకు ముందే ఆ బ్లాక్ మెయిలర్ ఏం చెప్పాడంటే, మీరు ఒక చోట ఆగండి, కరెక్ట్ ఈ టైంలో నేను కాల్ చేస్తాను. హీరోయిన్ వచ్చి ఆ ఫోన్ తీయాలని అతడు ఇంతకు ముందే చెప్పాడు. అందువల్లే ఫోన్ కోసం వీళ్ళు వెయిట్ చేసి చూస్తున్నారు. కాసేపట్లోనే ఫోన్ వచ్చింది. అప్పుడు హీరోయిన్ వెళ్లి తీసింది. అప్పుడు బ్లాక్ మెయిలర్ ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర ఉన్న ఫోన్ ను పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో పడేయి. మొదట నువ్వే ఆ హోటల్ లోపలికి వెళ్ళాలి. నీ వెనకే ఆ బిజినెస్ మ్యాన్ రావాలి. అతడు క్లీన్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అతడి చెప్పినట్లుగానే హీరోయిన్ తన ఫోన్ తీసి పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో వేసింది. ఆ హోటల్ కు మొదటగా ఆమె వెళ్ళింది. ఆమె వెనక హీరో వెళ్తున్నాడు. ఇక ఇద్దరు రూమ్ లో ఉన్న క్రమంలో హీరోకు మెసేజ్ వచ్చింది. ఏ ఫోన్ లోంచి వచ్చిందంటే, హీరోయిన్ చెత్త కుప్పలో ఫోన్ పడేసింది కదా, ఆమె ఫోన్ నుంచే మెసేజ్ వచ్చింది. నువ్వు వెంటనే 715 నెంబర్ కు రా, నీకు అన్ని విషయాలు చెప్తా అని బ్లాక్ మెయిలర్ మెసేజ్ పంపించాడు. అప్పుడు హీరో ఆశ్చర్యపోయాడు. ఏంట్రా ఇది? వాడు చెప్పినట్లుగానే ఆల్రెడీ ఒక రూమ్ లోకి వచ్చాం కదా, మళ్ళీ వేరే రూమ్ కు రమ్మని అంటాడేంటి అని అనుకున్నాడు. దీనంతటిని అర్థం చేసుకున్న హీరో, ఆహా, ఎవరో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారా అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అదే టైంలో ఒకడు వచ్చి హీరోను కొట్టాడు. అతడు మైకంలో పడిపోగానే హీరోయిన్ ను చంపి ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాతే పోలీసులు వచ్చి తనను అరెస్ట్ చేశారని, ఇక కేసులు గీసులు అంటూ సాగాయని అంతా ఆ డిఫెన్స్ లాయర్ కు హీరో చెప్తున్నాడు. కానీ ఇతడు చెప్పేదంతా ఆ లాయర్ నమ్మట్లేదు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇంతకీ మిమ్మల్ని ₹1,00,000 ఎవరు డిమాండ్ చేస్తారు? అలా చేసే అవకాశం ఎవరికి ఉంది అని అడిగింది. అప్పుడు అతడేం చెప్తున్నాడంటే, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక కార్ వచ్చిందండి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్ నుంచి రక్తం కారుతుంటే అతడు చూసి ఉంటాడేమో, అనుమానంతో మమ్మల్ని ఫాలో అయి ఉంటాడు. నేను ఆ కారును లేక్ లోకి తోసేసేటప్పుడు డిఫరెంట్ గా ఏదో సౌండ్ వినిపించింది. అప్పుడు ఏదైనా జింకో లేక ఏవైనా జంతువులో అటువైపు వెళ్తూ ఉంటాయేమో, అందుకే ఆ సౌండ్ వచ్చిందేమో అనుకున్నాను. మేబీ మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చిన ఆ కారులోని వ్యక్తి అయి ఉంటాడేమో అనిపిస్తోంది అన్నాడు. సంఘటన జరిగినప్పుడు కారు నడుపుకుంటూ వచ్చిన వ్యక్తే మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి ఉంటాడు అని హీరో చెప్తున్నాడు. కానీ ఈ లాయర్ ఏమంటుందంటే, నాకు అతనిపై సందేహం కలగట్లేదు, కాకపోతే నాకేమనిపిస్తోందంటే ఇదంతా చేసింది చనిపోయిన ఆ కుర్రాడి యొక్క తండ్రేనేమో అనిపిస్తోంది అంది. అతడే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి ఆ హోటల్ రూమ్ కు రప్పించి ఈ కేసులో ఇరుక్కునేలా చేశాడేమో అనిపిస్తోంది అంది. దీనికి అవకాశం ఉందా? ఎలా జరిగి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు అని హీరో అడిగాడు. అప్పుడు ఆమె ఏం చెప్తోందంటే, ఇంతకు ముందు నీ చేతి నుంచే నీ లైటర్ ను ఆ తండ్రి తీసుకున్నాడు కదా, హీరో చేతిలో ఉన్న లైటర్ వారి ఇంటికి వెళ్లిన హీరోయిన్ చేతిలో ఉన్న లైటర్ ఒక్కటే. అంతేకాదు, నీ చేతి నుంచి లైటర్ ని తీసుకున్న తర్వాత చేతికి ఇవ్వకుండా కావాలనే నీటిలో పడేసి నీ ముఖంలో భావాలను కనిపెట్టాడు. దాన్ని బట్టే నువ్వు పక్కనున్న లేకులో అతని కొడుకు యొక్క కారును తోసేసి ఉంటావని ఊహించి ఉండొచ్చు. అందువల్లే అతడు పక్కనే ఉన్న ఏదో ఒక లేక్ కు వెళ్లి ఫోటో తీసి ఉంటాడు. కానీ తప్పు చేసిన వారికి భయం ఉంటుంది కదా, అతడు పంపిన ఫోటో చూసిన తర్వాత నువ్వు కారును తోసేసిన అదే లేక్ అనుకుని ఉంటావు. యాక్చువల్ గా కొండ కోణంలో ఉండే లేకులను ఫోటో తీస్తే సుమారుగా ఒకేలాగా కనిపిస్తాయి. ఇదంతా తెలియక మీ అంతటా మీరే వెళ్లి అతడు పన్నిన వ్యూహంలో చిక్కారు. హీరోయిన్ చెత్త కుప్పలో ఫోన్ పడేసి వెళ్లిన తర్వాత ఆ ఫోన్ తీసుకుని మెసేజ్లు అతడే పంపి ఉంటాడని చెప్పింది. అదంతా సరే, కానీ
కానీ మేము రూమ్ లో ఉన్నప్పుడు కిటికీలు తలుపులు అన్ని మూసి ఉంచాము. అప్పుడు రూమ్ లోకి వచ్చి అతడు నన్ను మైకంలో పడేసి హీరోయిన్ ఎలా చంపాడో అర్థం కావట్లేదని హీరో అన్నాడు. అప్పుడు ఆమె ఒక ఫోటో తీసి చూపించింది. అదేం ఫోటో అంటే హీరోను హోటల్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లే ఫోటో. ఆ ఫోటోలో ఒక లేడీ కనిపించింది. ఆ లేడీ ఎవరో కాదు, చనిపోయిన ఆ కుర్రాడి యొక్క తల్లి. యాక్చువల్ గా ఆ హోటల్లో ఆమె పనిచేస్తోంది. పక్క ప్లాన్ ప్రకారమే చాలా దూరంగా ఉన్న హోటల్ కు మిమ్మల్ని రప్పించారు. ఆమె ఆ హోటల్లో పనిచేస్తుండడం వల్ల ఆ హోటల్లో ఉండే అన్ని రూమ్ల యొక్క కిటికీలు లాక్ చేసి ఉన్నారు కదా, ఆ లాక్ల యొక్క పిడీలు ఆమె దగ్గర ఉంటాయి. అంతేకాదు కీస్ కూడా ఆమె దగ్గర ఉంటాయి. అందువల్ల ఆమె మీరు ఆ రూమ్ లోకి వెళ్ళడానికి ముందే ఆ కిటికీ యొక్క పిడి ద్వారా దాన్ని ఓపెన్ చేసింది. ఇక తన భర్తను కూడా ఆ రూమ్ లో దాక్కోమని చెప్పి ఉంటుంది. ఇక మీరు రూమ్ లోకి వచ్చిన తర్వాత నిన్ను తలపై కొట్టి మైకంలో పడేలా చేశాడు. ఆ తర్వాత హీరోయిన్ ను చంపి ఆల్రెడీ అతని చేతిలో ఆ కిటికీ యొక్క పిడి ఉంది. దాని ద్వారా ఆ కిటికీ తలుపులను ఓపెన్ చేసి అతడు బయటకు వెళ్లిపోయి ఉంటాడు అని లాయర్ చెప్తోంది. మరి ఒకవేళ అతడు అలా వెళ్తే ఆ కిటికీ తలుపు తెరిచి ఉండాలి కదా, కానీ పోలీసులు వచ్చినప్పుడు అది లోపల నుంచి లాక్ చేయబడి ఉంది. అదెలా సాధ్యమైంది అని హీరో అడిగాడు. యాక్చువల్ గా పోలీసులు వచ్చినప్పుడు ఆ రూమ్ యొక్క తలుపులను తెరిచింది ఈ లేడీనే. పోలీసులు లోపలికి వెళ్లి పరిశీలిస్తుంటే ఈమె నెమ్మదిగా తన భర్త ఏ కిటికీ నుంచి అయితే తప్పించుకున్నాడో ఆ కిటికీ దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న పిడితో దాన్ని మూసేసి ఉంటుంది. యాక్చువల్ గా ఇదే జరిగి ఉంటుంది అని సూపర్ గా గెస్ చేసి చెప్పింది. అప్పుడు హీరో కూడా అదిరిపడ్డాడు. ఏంటండి మీరేంటి, మీ తెలివేంటి, ఈ కేసును మీరు సూపర్ గా అర్థం చేసుకున్నారు అని అన్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నన్ను పొగిడింది చాలు గాని ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. మొదటగా నువ్వు ఏ లేక్ లోనైతే డెడ్ బాడీని తోసేసావో అక్కడ నుంచి డెడ్ బాడీని బయటకు తీయాలి. మొదట ఆ హత్య జరిగిందని ప్రూవ్ చేస్తేనే రెండోదిగా హీరోయిన్ ను ఆ కుర్రాడి తల్లిదండ్రులు హత్య చేశారని ప్రూవ్ చేయొచ్చు. కానీ ఇదంతా నీకు అనుగుణంగా ఉండాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే, హీరోయిన్ చనిపోయింది కాబట్టి ఆ నేరమంతా ఆమెపై తోసేసి నీకు క్లీన్ చిట్ రావాలి. ఆమె బ్యాగు నుంచి కొన్ని వస్తువులు తీసి లేక్ లో మునిగిపోయిన కారును పోలీసులకే తెలియకుండా బయటకు తీసి అందులో హీరోయిన్ కు సంబంధించిన వస్తువులు పడేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ డెడ్ బాడీని కారును అందులో ఉంచాలి. ఇక సీసీటీవీ కెమెరాలు లేని చోటు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ద్వారా పోలీసులకు కాల్ వెళ్ళాలి. ఒక అమ్మాయి లేక్ లో కారును తోసేస్తుంటే చూశానని అతడు చెప్పి కాల్ కట్ చేయాలి. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వెళ్లి చెక్ చేస్తే కారు ఉంటుంది, అందులో శవము ఉంటుంది. కానీ వాటితో పాటు హీరోయిన్ యూజ్ చేసిన వస్తువులు కూడా ఉండడం వల్ల ఇదంతా చేసింది హీరోయినే అనుకుంటారు. ఆమెపై నింద పడుతుంది. నువ్వు ఈ కేసు నుంచి ఈజీగా తప్పించుకుంటావు అని అంది. అందువల్ల మొదట నువ్వు ఆ కుర్రాడిని ఏ లేక్ లో తోసేసావో ఆ లొకేషన్ నాకు ఈ మ్యాప్ లో పైన చెయ్యి, మిగతాది నేను చూసుకుంటా అంది. అతడు కూడా సరేనని ఆ మ్యాప్ లో తాను కారును తోసేసిన లేక్ ను మార్కు చేశాడు. అప్పుడు అతడు థ్యాంక్స్ చెప్పి, ఈ కేసులోంచి బయటపడడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, చివరకు సూపర్ లాయర్ ను పట్టుకున్నాను. మీరు వాదించేది చూస్తుంటే నేను తప్పకుండా ఈ కేసులోంచి తప్పించుకుంటా అనే నమ్మకం కుదిరింది అన్నాడు. మేడం, డాక్టర్ దగ్గర వకీల్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదని అంటుంటారు కదా, ఇప్పుడు నేను నీకు ఒక నిజం చెప్పబోతున్నాను. నేను కారును లేకులో తోసేసేటప్పుడు సడన్ గా ఆ కుర్రాడు కళ్ళు తెరిచాడు. అతడు ఇంకా చావనే లేదు. కానీ నేను ఈ కేసు నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఇక వెనక్కి తగ్గొద్దని అతడు ప్రాణాలతో ఉన్నాడని తెలిసి కూడా లేకులోకి కారును తోసేసి చంపానని హీరో చెప్పాడు. అప్పుడు లాయర్ కు చాలా కోపం వచ్చింది. నువ్వేంట్రా ఇంత మోసగాడిలా ఉన్నావు, ముందే చెప్పి ఉంటే ఈ కేసును నేను తీసుకునేదాన్నే కాదు అని అంది. అప్పుడు అతడు, ఈ నిజాన్ని దాస్తేనే మీరు ఈ కేసు వాదిస్తారని నాకు బాగా తెలుసు, అందుకే ఈ విషయాన్ని చివరగా చెప్పా అన్నాడు. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు పోలీసులకు కూడా చెప్పలేరు, ఎందుకంటే మీరు నా కేసును వాదిస్తానని అగ్రిమెంట్ లో సంతకం కూడా చేశారు. అందుకే మీకు ఈ నిజం చెప్పాను. మీకు నాకు మధ్య లాయర్ కన్జ్యూమర్ బాండ్ ఉంది. దీని ప్రకారం క్లయింట్ చెప్పే నిజాలను ఎట్టి పరిస్థితుల్లో లాయర్ బయట పెట్టకూడదు. ఒకవేళ మీరు బయటకు చెబితే లైసెన్స్ పోతుంది. ఆ తర్వాత కోర్టులో వాదించే అవకాశం కూడా ఉండదు అని అన్నాడు. ఇతని క్రిమినల్ మైండ్ చూశాక ఆ లాయర్ కు చాలా అనుమానాలు కలిగాయి. నువ్వు ఇంత క్రిమినల్ గాడివని నాకు తెలియదు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసులో మొదటి నుంచి క్రిమినల్ గా ఆలోచించింది ఆ అమ్మాయి అయి ఉండదు. మీ ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ఇక కంటిన్యూ చేయొద్దు, ఇంతటితో ఆపేద్దామని నువ్వు చెప్పి ఉండవు, ఆ అమ్మాయి చెప్పి ఉంటుంది. ఇంకో విషయం, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ అమ్మాయి పోలీసులకు కాల్ చేసి విషయం చెబుదామని అని ఉంటుంది. కానీ నువ్వే ఆ అమ్మాయిని ఆపి క్రిమినల్ గా ఆలోచించి ఉంటావు. ఆ అబ్బాయిని అలాగే కారులోనే ఉంచి ఆ కారును లేక్ లో తోసేయాలని చెప్పింది కూడా
నువ్వే అయి ఉంటావు. ఇందులో హీరోయిన్ బాగానే ఆలోచించి ఉంటుంది, కానీ క్రిమినల్ గా ఆలోచించింది నువ్వే అయి ఉంటావు అని ఆ లాయర్ కరెక్ట్ గా చెప్పింది. యాక్చువల్ గా ఆ కుర్రాడి నుంచి హీరోయిన్ ఫోన్ మాత్రమే తీసింది. ఆ కుర్రాడి వాలెట్ ను నువ్వే తీసుకుని ఉండి ఉంటావు. ఆ వాలెట్ లో బ్యాంకు ను యాక్సెస్ చేసే ఐడి, పాస్వర్డ్ అన్ని అందులో ఉండి ఉంటాయి. ఆ తర్వాత ఆ కుర్రాడు కనిపించట్లేదని న్యూస్ లో వచ్చి ఉంటుంది. ఇక ఆ కేసును నీరు గార్చాలని నువ్వే క్రిమినల్ గా ఆలోచించి ఉంటావు. అతనిపై దొంగ అనే ముద్ర కూడా నువ్వే వేసి ఉంటావు. ఆల్రెడీ అతని వ్యాలెట్ లో బ్యాంక్ యాక్సెస్ కార్డు ఉంది కదా, దాని ద్వారా నువ్వే అందులోంచి డబ్బు కొట్టేసి ఉంటావు. దొంగ అనే ముద్ర పడిందంటే పోలీసులు ఇంట్రెస్ట్ చూపరు. ఇక ఆ కేసును నీరు గార్చేలా చేయొచ్చు అనే ఉద్దేశంతో పక్కా ప్లాన్ తో ఇదంతా నువ్వే చేశావు కదా అంటోంది. దీనంతటికి హీరోయిన్ ఒప్పుకుని ఉండకపోవచ్చు, కానీ చంపేస్తానని ఆమెను బెదిరించి ఉంటావు. వేరే గత్యంతరం లేక ఆమె ఒప్పుకుని ఉండి ఉంటుంది. చెప్పు, ఇదంతా నువ్వే చేశావు కదా అని అడుగుతుంటే అవును, ఇదంతా నేనే చేశాను అని చెప్పాడు. ఇప్పటి వరకు హీరో అని చెబుతున్నామే, ఛీ, ఇంకా వీడి హీరో ఏంటి? అసలు విలన్ వీడే. యాక్చువల్ గా ఈ సంఘటనతో చాలా కుంగిపోయిన హీరోయిన్ చనిపోయిన కుర్రాడి తండ్రికి కాల్ చేసి నిజాలు చెప్పింది. మీకు నష్టపరిహారంగా €1,00,000 ఇప్పిస్తాను అని బ్లాక్ మెయిలర్ నాటకం ఆడింది. ఈ విలన్ నుంచి డబ్బు తీసుకుని ఆ హోటల్ రూమ్ లోనే వారికి డబ్బు ఇవ్వాలని అనుకుంది. ముసలి వయసులో వారికి ఆ డబ్బు అవసరపడుతుందని అనుకుంది. ఆ తర్వాత మనిద్దరం నిజం చెప్పి పోలీసులకు లొంగిపోదామని హీరోతో అంది. ఆ మాట వినగానే విపరీతమైన కోపం వచ్చి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత అతడే అద్దానికి తలను బాదుకుని ఎవరో అటాక్ చేసి మైకంలో పడ్డాక హీరోయిన్ ను చంపి పారిపోయినట్లు నాటకం ఆడాడు. ఇదంతా కరెక్ట్ గా కనిపెట్టి లాయర్ చెబుతుంటే అవును నిజమే అని తలూపాడు. వామ్మో వామ్మో, ఎంత మోసగాడివి, నీ టిస్టులకు నా మైండ్ బ్లాంక్ అయింది, 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలని అంది. మళ్ళీ కలుద్దామని ఆ లేడీ అక్కడి నుంచి వెళ్తోంది. అప్పుడు ఈ విలన్ కు కాల్ వచ్చింది. కాల్ చేసింది ఎవరంటే అతని పర్సనల్ లాయర్. యాక్చువల్ గా అతడేం చేశాడంటే, వీళ్ళు యాక్సిడెంట్ చేసినప్పుడు మూడో వ్యక్తిగా కార్ లో ఒక అతడు వచ్చాడే, అతనికి డబ్బిచ్చి అతన్ని అడ్జస్ట్ చేశాడు. ఇకపై నువ్వు ఈ కేసులో ఇరుక్కోవడానికి ఒక్క ఆధారము లేదు అని అతడు ఫోన్ లో చెప్తున్నాడు. ఫోన్ లో మాట్లాడుతున్న హీరోకు ఏదో డిస్టర్బెన్స్ గా అనిపించింది. ఏంట్రా అని జేబులో చెయ్యి పెట్టి చూస్తే పెన్నులోంచి ఇంకు కారుతోంది. ఆ పెన్నును ఎవరిచ్చారంటే లాయరే కొంచెం సేపటి క్రితం ఇచ్చింది. ఆ అబ్బాయిని కారును లేకులో తోసేసావు కదా, అది ఎక్కడో చూపించు అని మ్యాప్ లో మార్కు చేయడానికి ఆ పెన్ను ఈ లాయరే ఇచ్చింది. అప్పుడు అతడు కూడా ఆమె ఇచ్చిన పెన్ తీసుకుని మార్కు చేశాడు. మార్క్ చేసిన తర్వాత ఆ పెన్నును ఆమెకు ఇవ్వకుండా అతని జేబులో పెట్టుకున్నాడు. ఏంట్రా పెన్ను కారుతోంది అని దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల మైక్ ఉంది. ఇతడు మాట్లాడిన ఒక్కో మాటను ఆమె రికార్డ్ చేసింది. ఏంట్రా చివర్లో ఈ ట్విస్ట్ ఏంట్రా అని అనుకుంటున్నారా? అప్పుడే ట్విస్ట్ రివీల్ చేశారు. యాక్చువల్ గా ఇంతసేపు ఇతనితో లాయర్ గా మాట్లాడిన ఆమె లాయరే కాదు, ఆమె చనిపోయిన ఆ కుర్రాడి యొక్క తల్లి. ఈమెకు హార్ట్ అటాక్ వచ్చినట్లు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోందని హీరోతో ఆ చనిపోయిన కుర్రాడి యొక్క తండ్రి అబద్ధం చెప్పాడు. ఈ తల్లిదండ్రులే పక్కాగా ప్లాన్ చేసి ఈ నిజాలన్నీ తెలుసుకున్నారు. ఆ లాయర్ వేషంలో వచ్చింది చనిపోయిన వ్యక్తి యొక్క తల్లే. యాక్చువల్ గా ఈమె నాటకాల్లో నటించేది. ఈమె సహజంగా నటించగలదు. అందువల్ల ఈ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే, పోలీసులను నమ్ముకుంది ఇక చాలు, వాళ్ళు ఎలాగో మన కొడుకుకు ఏమైందో కనిపెట్టలేకపోతున్నారు, అందువల్ల ఆ నిజమేంటో మనమే కనిపెట్టాలని అనుకున్నారు. వీడి దగ్గర చాలా డబ్బు ఉంది, అందువల్ల ఆ డబ్బు పొగరుతో ఈ కేసును ఏమీ లేకుండా చేశాడు. మనం ఇంకా సాక్షులను తీసుకొచ్చినా కూడా వాళ్ళను డబ్బిచ్చుకుంటాడు. కానీ ఇతడు డబ్బిచ్చినా కూడా అమ్ముడుపోని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మనమే, అంటే ఆ కుర్రాడి యొక్క తల్లిదండ్రులే. ఆ సాక్ష్యం మన ఇద్దరి దగ్గరే ఉండాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇలా చేశారు. జరిగిందంతా అతడి నోటి నుంచే చెప్పించి ఆ మైక్ ద్వారా రికార్డ్ చేయించి ఇంకోవైపు పోలీసులకు వినిపించి అతన్ని పక్కాగా ఇరుక్కునేలా చేశారు. ఇకపై ఈ కేసు నుంచి ఇతడు ఎస్కేప్ కాలేడు. కాసేపట్లోనే హీరో ఇంట్లో ఉన్న క్రమంలో ఎవరో తలుపు తట్టారు. అతడు తలుపు తీసి చూస్తే ఒక లేడీ ఉంది. నేనే సీనియర్ లాయర్ ను అని ఆమె చెప్తోంది. మీ కేసును నేనే వాదించబోతున్నాను, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి ప్లీజ్ అని అంది. ఆమె చెప్తుంటే ఈ విలన్ నోరెళ్ళబెట్టాడు. పిల్లలపై పేరెంట్స్ కు వారు ప్రాణాలతో ఉన్నా లేకున్నా ప్రేమ ఏమాత్రం తగ్గదని, వారిపై మరక పడితే దాన్ని తుడిచేయడానికి కన్నవాళ్లు ఎలాంటి ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తారని చెప్పి ఈ సినిమాను ముగించారు. ఇది స్పెయిన్ సినిమా. దీన్ని హిందీలో బద్రా అనే పేరుతో, తెలుగులో ఎవరు అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. నెక్స్ట్ మన ఛానల్లో రాబోయే వీడియో మామూలుగా ఉండదు. ఆ ఫ్యాంటసీ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. త్వరలో
త్వరలోనే దాన్ని అప్లోడ్ చేస్తాం. ప్రతి వీడియోకు లైక్ హైప్ ఇచ్చి మీరు ప్రోత్సహిస్తుంటే మరిన్ని మంచి వీడియోలు చేసే పనిలో మేముంటాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.